ఆ ఊర్లో సామూహిక కుంకుమ పూజలు రాజమండ్రి రమాసాయి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మీకు ముందర యూట్యూబ్లో పెడుతూనే ఉన్నానండి. 2 టైమ్స్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. అలాగే ఈ విధంగా ఈవేళ శ్రావణ శుక్రవారం ఆఖరి రోజున సాయంత్రం 5ంటికి అయితే మాత్రం ప్రారంభించారండి. గుళ్ళో అందరూ చాలామంది వచ్చారు. మనం ఇంట్లో ఎవరికి వాళ్ళు చేసుకుంటాం, చేసుకోలేదు అని కాదు, ఇంట్లో చేసుకున్నా సరే సామూహిక అన్న పేరుకి అర్థం అందరూ కలిపి చేసుకునేదే కదా. అందుకని ఈ విధంగా అందరం కలిపి ఒక్కసారి చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతేను. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఎంతమందితో కలిపి చేసుకుని ఒక పూజ యథావిధిగా చేయించిన పద్ధతి, లలితా సహస్రనామం, కుంకుమ పూజ, అష్టోత్తరం అన్ని వినాయకుడి పూజ దగ్గర నుంచి మనం ఇంట్లో వ్రతం చేసుకుంటే ఎలా చేయిస్తారో పూజ కూడా అలాగే యథావిధిగా చేయించారండి. ఇక్కడ డబ్బులు అనేవి తీసుకోలేదు. అందరూ ఎవరికి వాళ్ళు తోచిన ఎవరి దేవుడి సామాగ్రిలు అన్నీ ఎవరికి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఆ పైన ప్రసాదం, ప్రతిమ, రూపు, ప్రసాదం, జాకెట్ గుడ్డ అన్నీ వాళ్ళే ఇచ్చారు, దేవస్థానం వాళ్ళు. ఇక్కడ అందరికీ కూడా అరేంజ్మెంట్లు అన్నీ కూడా చాలా బాగా చేశారు ఈ దేవస్థానం వాళ్ళు అయితేను. నాకైతే బాగా నచ్చింది. ప్లస్ ఏంటంటే ఉపవాసం కదా అని పొద్దున్న నుంచి అంటే దేవుడి పూజ అది మన ఇంట్లో మనం చేసేసుకున్నా కూడా అక్కడ పూజ చేసుకోవాలి, అందరితోటి కలిపి వెళ్ళాలి ఇలాగా అని అనిపించి ఇంకా ఆ రోజునంతా ఉపవాసం ఉండిపోయి సాయంత్రం అయితే పూజ అంతా చేసుకున్న తర్వాతే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసామండి. ఇలా సాయంత్రప్పుడైతే ఈ విధంగా చేసుకుంటాను. మార్నింగ్ అయిపోతే మాత్రం భోజనం చేసేస్తాను. ఇలా నెక్స్ట్ వినాయకుడి గుళ్ళో వినాయక చవితికి కూడా అలాగే చేస్తారట. ఆ పైన రేపు దసరాలో వచ్చే దసరాల్లో కూడా 9 రోజుల్లోనూ ఒక రోజు అయితే సామూహిక కుంకుమ పూజలు కూడా ఈ విధంగానే చేస్తారు. మొత్తానికి టోటల్గా పూజ అయితే యథావిధిగా అన్నీ జరిగింది. అందరూ వచ్చారు. చాలా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నారండి. నాకు చాలా ఆనందం వేసింది. నేను ఇక్కడ ఇలా వీళ్ళు ఫస్ట్ టైం చేయటం, నేను వెళ్ళడం ఈ విధంగా కూడా ఫస్ట్ టైమేనండి. చాలా బాగుంది. అనుకోకుండా ఇలాగా జరిగినతో ఉంటుంది ఒక్కోసారి. ఆ విధంగానే దేవుడి అనుగ్రహం లేనిదే కూడా మనం ఈ విధంగా ఎంతమందితో కూర్చుని చేసుకునే అదృష్టం కూడా ఉండాలి అనుకుంటాను నేనైతే. చూసే అదృష్టమైనా ఉండాలండి, చేసుకునే అదృష్టం లేకపోయినా చూసేనా అదృష్టం ఉండాలి. ఇదైతే మాత్రం నాకు కలిగింది అనుకుంటున్నాను. మనం వెళ్ళాలా చెయ్యాలా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. దేవుడి విషయంలో రెగ్యులేట్ అయితే మాత్రం అసలు ఏది రెగ్యులేట్ చేయకండి అసలు. మిగతా విషయాలన్నిటికీ మనం టైం కేటాయించినప్పుడు దేవుడి విషయంలో మనం ఎందుకు కేటాయించలేకపోతున్నాం? అట్లీస్ట్ 2 hours కేటాయించలేకపోతున్నాం. ఇవి రెగ్యులర్గా ఉండేవి కూడా కాదు కదా. ఎప్పుడు చూసినా ఏదో వంక పెట్టి తప్పించుకోవడం. దేవుడు నేను చెప్పాను సీసీ కెమెరా లాంటి వాడిని. మిగతా విషయాలు మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ దేవుడి విషయంలో మనం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం?